కలెక్టర్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో పూర్తిగా దిశానిర్దేశం అంటే గతానికి భిన్నంగా పూర్తిగా 1995 మోడల్ని నేను ఖచ్చితంగా చూపిస్తానంటూ కూడా పదే పదే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ అంశం మనకు వినిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అవలంబించినటువంటి విధానాలు కావచ్చు, పరుగులు పెట్టించినటువంటి తీరు కావచ్చు, అభివృద్ధికి సంబంధించి అది ఇప్పుడు ఖచ్చితంగా చేసి చూపిస్తాము, ఆ విధమైనటువంటి పరిపాలన ఉంటుంది అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కూడా కలెక్టర్లతో సమావేశంలో కూడా నేను ఎక్కువగా సమయం తీసుకోను, 30 నిమిషాల్లో నా సమావేశాన్ని ముగిస్తానంటూ కూడా ఆయన ప్రారంభం చేశారు. తర్వాత ఎలా ఉండాలి, గుడ్ గవర్నెన్స్ ఏ విధంగా ఇవ్వాలి ప్రజలకు, ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగాలి అనే దానికి సంబంధించి సుదీర్ఘంగా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే పూర్తిగా ఏదైతే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అంటే ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే సహచర మంత్రులు కావచ్చు, ఎవరు వెళ్ళినా కానీ ప్రజలను ఆపేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి రోడ్లపైన. సో అట్లాంటి సంస్కృతిని ఇంకా చరమగీతం పాడాలి, ఆ విధంగా ఉండొద్దు, ప్రజలకు ఇన్కన్వీనియంట్ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగానే మనం వ్యవహరించాలంటే కూడా ఆయన సుదీర్ఘంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అట్ల విధంగా రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరగాలి, అట్లాగే పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అంటూ కూడా పూర్తిగా ఇటు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పరిపాలన పూర్తిగా కూడా గతంలో మనం చూసాం, గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా కలెక్టర్ల సమావేశాలు ఎక్కువగా నిర్వహించిన పరిస్థితి లేదు. ఒకవేళ నిర్వహించినా కానీ అంతంత మాత్రంగానే నిర్వహించి పంపించేసే పరిస్థితులు కనిపించేవి. సో అప్పుడు గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా నిర్ణయాలు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రతిపక్షాలు అప్పుడు ప్రతిపక్ష పార్టీలు, ఇప్పటి అధికార పార్టీ ఎక్కువగా చెప్పేది సకల శాఖ మంత్రి ఆయన అని. సో ఆయన తీసుకున్న నిర్ణయాలే అమలయ్యాయి. కలెక్టర్లకు ఎట్లాంటి అధికారాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళని పెట్టేసినటువంటి పరిస్థితులు గతంలో కనిపించాయి. కానీ ఇప్పుడు అట్లాంటివి లేవు. ప్రజలతో కలెక్టర్లు మమేకమైపోవాలి, వాళ్ళకి ఏ విధంగా సంక్షేమం అందించాలి, ఏ విధంగా ఏదైతే ప్రభుత్వ విధానాలు కావచ్చు, ప్రభుత్వ స్కీములు కావచ్చు, పాలసీలు కావచ్చు, ఈ ప్రజల దగ్గరికి ఖచ్చితంగా తీసుకెళ్లాలంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అమరావతి సచివాలయంలో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కూడా సమీక్ష ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇటు సీఎస్, డీజీపీ ప్రభుత్వ విధానాలను పూర్తిగా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అట్లాగే వ్యవసాయం కావచ్చు, ఆక్వా, అటవీ శాఖలపై కూడా తొలుత సీఎం సమీక్ష జరిపినటువంటి పరిస్థితి. ఇటు నీటిపారుదల, పరిశ్రమలు, రవాణా శాఖపై కూడా రివ్యూ ఈరోజు సాయంత్రం ఉంటుంది. ఇక శాంతి భద్రతలపై కూడా ఈరోజు సాయంత్రం మాట్లాడతా అని చెప్పారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా శాంతి భద్రతలను ఏ విధంగా విఘాతం కలిగించారు, ఏ విధంగా ప్రశ్నించే గొంతులను అణిచివేసే పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో కనిపించిందో వాటన్నిటికీ కూడా చర్మగీతం పాడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ ప్రభుత్వంలో, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా కానీ దానికి సంబంధించి ఒకవేళ చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎవరైనా తప్పు చేస్తే ఎత్తి చూపితే వాళ్ళపైనే రిటర్న్ కేసులు పెట్టినటువంటి పరిస్థితులు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కనపడవు. అదేవిధంగా రాత్రి 8 గంటల వరకు సీఎం వరుస సమీక్షలు ఈరోజు ఉండబోతున్నాయి. అట్లాగే 2-3 రోజులు సమీక్షలు గతంలో కనిపించేవి, కానీ అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఉండవు అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పారు. శని, ఆదివారాల్లో కూడా సమీక్షలు ఉన్నాయని చెప్పారు. పూర్తిగా ఇటు ప్రభుత్వ అధికారులతో కావచ్చు, లేదంటే ఉద్యోగులతో ఫ్రెండ్లీ గవర్నెన్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా అంటే గతంలో మనం చూసాం, అంటే ఏదైతే ప్రజాభవన్ దానికి ఏదైతే ప్రజావేదికలోనే కలెక్టర్ల సమావేశం పెట్టి గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దాంట్లోనే సమావేశం పెట్టి దాని నుంచి బయటకు వచ్చి దీన్ని కూల్చేయండి అని చెప్పిన పరిస్థితులు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండదు. పూర్తిగా అభివృద్ధి, సంక్షేమం, పునర్నిర్మాణం దిశగా కూడా ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ కలెక్టర్ల సమావేశం తర్వాత ఆ విధంగా ముందుకెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ లీడర్, అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాస్ గారు కూడా లైవ్లో